Praise the Lord. Let us turn our Bibles to Philippians 3:14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. సో ఇక్కడ పౌలు రాస్తున్నాడు అనమాట. ఆయన జీవితం గురించి ఆయన ముందు మనము ఆ వర్సెస్ అంతా చదివినప్పుడు వి విల్ గో త్రూ ఇట్ వన్ ఆఫ్టర్ ది అదర్. మనం చూసినప్పుడు ఆయన ఒక పిలుపు గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. సో మనము ఈ జీవితంలో వై ఆర్ వి హియర్ అండ్ మనము దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారు, దేవుని మంచితనమునే మాత్రమే కాకుండా దెర్ ఈస్ అ కాలింగ్ దట్ వీ హ్యావ్. ఇట్ ఈస్ అన్ అప్వర్డ్ కాలింగ్. అయితే అది పై పిలుపుగా మనకి దేవుడు దయచేసి ఉన్నారు. ఆమేన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ ప్రెస్ ఆన్ టువర్డ్స్ ద గోల్ టు విన్ ద కాలింగ్ టు విచ్ గాడ్ క్రైస్ట్ హ్యాస్ కాల్డ్ అస్ అప్వర్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా గురిని దేని వైపు పెట్టుకున్నానంటే ఆ ఉన్నతమైన పిలుపును అది నేను పొందుకోవడానికి, అది ఒక బహుమానముగా ఆయన పొందుకోవడానికి ఆయన నా గురిని పెట్టుకున్నానని చెప్తున్నారు. ఒకసారి చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఉన్నతమైన పిలుపు ఏంటంటే అది ఒక పై పిలుపు. అంటే నాట్ ఆన్సరింగ్ ద కాల్ వెన్ వీ డై ఆర్ సంథింగ్ లైక్ దట్. మనం చనిపోయినప్పుడు కాదు. ద కాల్ దట్ వీ హ్యావ్ యాజ్ క్రిస్టియన్స్, క్రైస్తవునిగా మన పిలుపు ఏంటంటే ఒక ఉన్నతమైన పిలుపు. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే అ కాల్ దట్ ఈస్ కాల్డ్ అప్వర్డ్స్, అ కాలింగ్ దట్ ఈస్ అప్వర్డ్. అంటే పైనున్న వాటిని గురించి, ఉన్నతమైన వాటి గురించి, పైనున్న పిలుపును దేవుడు మనకి పిలిచారు. క్రీస్తు మనకు పిలిచారు. అది ఎట్లుందంటే అది బహుమానముగా ఉంది. అది యూ హ్యావ్ టు పర్స్యూ దట్. దేవా నేను అంగీకరిస్తున్నానని పౌలు చెప్పి ముందుకు సాగారు. హీ డిడ్ నాట్ అంటే అది దేవుడు మనకెప్పుడు కూడా ఆయన ఎలాంటి వారు అంటే మన మీద ఆయన ఒత్తిడి పెట్టి ఇది నువ్వు చేయాలి అని చెప్పేవారు కాదు. అప్పుడు మనం చూసినట్లయితే రిలేషన్షిప్ అనేది ఉండదు మనలో. అంటే ఒక ఇద్దరు ప్రేమించుకోవాలి, బాగా మాట్లాడుకోవాలి, ఒక సన్నిహితంగా ఉండాలి అంటే ఒక వైపు నుండి ఒత్తిడిగా ఉంటే మనం ఎప్పుడైనా మాట్లాడగలుగుతామండి? దెర్ ఇస్ నో రిలేషన్షిప్, దెర్ ఇస్ నో ఫ్రెండ్షిప్. ఒక స్నేహం ఉండదు, ఒక ఆప్యాయత అనేది ఉండదు. కాబట్టి దేవుడు ఏదైనా కానీ దేవుడు అది మనకి ఒక బహుమానముగా ఆయన చేతి నుండి అందిస్తారు. ఆమేన్. సో క్రీస్తు యందు పిలుపు అది ఒక బహుమానముగా ఉంది. అప్పుడు పౌలు ఏం చెప్తున్నారంటే ఆ బహుమానం ఎట్టి విధమైనదంటే అది ఉన్నతమైనది, అది మనల్ని పైకి పిలిచేది. మనం ఈ లోకపరంగా మనం ఆలోచించినప్పుడు జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఏంటి అంటే when you think about this life on this earth, మనకి ఎలా ఉంటుందంటే వితౌట్ అవర్ నాలెడ్జ్ మనకి తెలియకుండానే మన జీవితంలో మన గురి ఎటు విధంగా ఉంటుందంటే, మన దృష్టి, మన గురి ఎలా ఉంటుందంటే మంచిగా డబ్బులుండి, అంటే నేను డబ్బుల గురించే మాట్లాడంటే అంటే మంచి జీవితం ఉండి, మంచిగా నా తల్లిదండ్రులతో లేకపోతే నా పిల్లలతో నేను ఎదిగి, ఆర్ విజన్ ఇస్ ఆల్వేస్ గుడ్. అంటే ఇలా మంచిగా జరుగుతున్నప్పుడు మాత్రమే ఓకే ఐ హ్యావ్ గాడ్ అండ్ ఐ విల్ పర్స్యూ గాడ్ విత్ ఆల్ మై హ్యాపీనెస్. అంటే నాకున్నదంతటితో దేవుడిని నేను వెంబడిస్తాను అని అదొక గురి, ఒక జీవితము మీద ఒక విజన్ అనేది మనకి ఉంటుంది. ఆమేన్. వి పర్స్యూ దిస్ పిక్చర్ అండ్ వీ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ దట్. మనము నిజంగానే మంచి హృదయంతో అలాంటి ఒక గురిని మనము ముందుకు సాగుతాం. బట్ వెన్ సంథింగ్ ఇన్ ద లిస్ట్, మనము అనుకున్న వాటిల్లో మన దైవజనులు కూడా చెప్తుంటారు కదా, దిస్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ. నమ్ముతారా అండి? అన్నీ కూడా తాత్కాలికమైనవే, అది నిత్యమైనవి కావు. కాబట్టి సమ్ టైమ్స్ దెర్ మైట్ బీ చేంజెస్, మార్పులు రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క గురిని బట్టి మనలో ఒక నిరుత్సాహము కలుగుతుంది. అది ఎంతగా వెళుతుందంటే అది అవిశ్వాసముకు వెళ్ళి దేవుని యొక్క విశ్వాస్యతను మనము శంకించి దేవుడు మంచివాడా అని మనం నోటితో పలకము, కానీ మనకున్న నిరుత్సాహము బట్టి మనం తెలియజేస్తుంటాం అనమాట, దేవుడు మంచివాడు కాదు అన్నట్టు, మనము ఆయన విశ్వాస్యత ఎక్కడ చూపించుకోవట్లేదు అన్నట్లు అవిశ్వాసములో మనము ఉత్సాహమును కోల్పోయి మనం అటువంటి జీవితమును మనం జీవిస్తాం. ఆమేన్. సో ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్. మనము ఈ అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు
ఎక్కడ కూడా దేవుడు కానీ దేవునితో ఒక సహవాసం గురించి మాత్రం ఎక్కడ మనకి ఆలోచన ఉండదు. వి ఫర్గెట్ దట్ వి వర్ కాల్డ్ ఫర్ ఎ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఒక సహవాసము అనుసంధానము అయి వీ హ్యావ్ వన్ గోల్, ఇట్స్ టు బీ వన్ విత్ హిమ్. ఆమేన్. మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు లెట్ యూ ఆల్ పాండర్ దిస్ వీక్. మన అందరము మనం ఒక ఆలోచనతో మనము ముందుకు సాగుదాం. వాట్ ఈజ్ మై కాలింగ్? పౌలు ఎందుకు పై పిలుపు గురించి మాట్లాడా? పై పిలుపు ఏంటంటే క్రీస్తుని ఎంతగా నేను తెలుసుకోవాలి. ఆయనకు తెలీదా అండి? ఆయన అపోస్తులు అప్పటికే, ఆయన ఎంతో అప్పటికే హీ హ్యాస్ రిటన్ సో మెనీ చాప్టర్స్ ఇన్ ద బైబిల్, బట్ హీ సెడ్ ఐ డోంట్ నో క్రైస్ట్ యెట్. నాకు ఇంకా తెలీదు క్రీస్తు గురించి. ఐ వాంట్ అన్ అన్వేలింగ్. నేను నాలో ఒక తెరను నేను తీసి క్రీస్తును నేను ఎంతగా నేను తెలుసుకోవాలంటే ఆయనతో నేను ఏకమై ఉండాలి. దట్ ఈస్ హిస్ గోల్. ఆమెన్. మనలో మన తాత్కాలికమైన మన గురులు పెట్టుకుంటే మాత్రము మనలో ఒక అవిశ్వాసము, మన ఇమోషన్స్, మన భావోద్రేకాలు అవి మనల్ని పైకి కిందకి తీసుకెళ్తూ ఉంటాయండి. ఒకరోజు విశ్వాసంలో ఉంటాము, ఒకరోజు పడిపోతాం. అదే మనము అనుకోనిది జరిగింది అనుకోండి, ఇంకా భయము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అనమాట. బట్ ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు నో క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్ లైక్ పాల్ సెడ్. ఎందుకంటే మనము క్రైస్తవునిగా మనకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటి అంటే అన్ అప్వర్డ్ కాలింగ్. మిగతావన్నీ మీరు చూసినట్లయితే అవి మనకి కిందకి లాగే పిలుపులే. మన జీవితంలో ఏది మనం చూసుకున్నామో అది మనల్ని కిందకి లాగుతున్నవే. ఓన్లీ ద కాలింగ్ ఆఫ్ క్రైస్ట్ విల్ టేక్ యూ అప్వర్డ్. మనము పైకి ఎదగాలంటే క్రీస్తుతో మనము అటువంటి అనుసంధానముతో ఒక గురి పెట్టుకున్నప్పుడే ఏం చేస్తామండి? పైకి వెళ్తుంటాం. మీ గురి అంతా కూడా ఈ తాత్కాలికమైన వాటి మీద పెట్టుకున్నట్లయితే మనం కిందకి వెళ్తుంటాం, క్రీస్తులో మాత్రం మనం ఎదగం. ఆమెన్. సో హీ సెడ్ వీ హ్యావ్ అన్ అప్వర్డ్ కాలింగ్. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ అంటే ఐ ప్రెస్ టువర్డ్స్ ఇట్. ఆయన ఏమి క్రీస్తుకు వదిలేయట్లేదు. క్రీస్తు నన్ను తీసుకెళ్తాడులే. కొంతమంది అంటారనమాట, అంతా ఆయన కృపనే. అంతా ఆయన కృప కాదండి, అంతా నీ చేతిలో ఉంది. ఆయన బహుమానముగా నీ చేతిలో పెట్టారు. ఆయన కృప నీకు వెంబడిస్తుంది. బట్ యు హ్యావ్ అ చాయిస్. నీకు నాకు ఒక నిర్ణయం ఉంది. ఆ బహుమానము నేను డూ ఐ వాంట్ టు ప్రెస్ అండ్ గో ఫార్వర్డ్. టు ప్రెస్ ఇన్ అంటే అసలు అంటే ఏది మనల్ని ఆపుతున్నా సరే ఒక అదే నా గురి అని నేను పెట్టుకొని ముందుకు సాగి వెళ్ళిపోవాల్సింది. అటు ఇటు అడ్డంకి వచ్చినా సరే దానిలోంచి మనము వెళ్ళాల్సింది. ఏది కూడా మనల్ని ఆపకూడదు. ఆమెన్. సో ప్రెస్సింగ్ ఫార్వర్డ్ అంటే గట్టిగా మనం వెళ్ళడము, అంటే ముందుకు సాగడము, అంటే ఏది కూడా మనల్ని ఆపకూడదు. టు పర్స్యూ క్రైస్ట్. ఆమెన్. ఎస్పెషలీ తాత్కాలికమైనవి ఏవి కూడా మనల్ని ఆపకూడదు. ఆమెన్. సో రోమన్స్ 8:29 మనం చదువుదాం. రోమీలకు రాసిన రోమన్స్ 8:29 8వ అధ్యాయము 29వ వచనం చూసుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆమేన్. సో మెనీ మంత్స్ బిఫోర్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఒకరోజు నేను ప్రార్థిస్తున్నప్పుడు సో ఐ హ్యాడ్ అ విజన్, ఒక దర్శనం కలిగింది. సో ఏంటి అంటే క్రీస్తు ఒక దగ్గర ఆయన సముద్రమున దగ్గర అంటే కూర్చొని ఉన్నారు. సో దెర్ వర్ ఫ్యూ పీపుల్, కొద్ది మంది అక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ దెన్ ఐ వాజ్ దేర్. నేనున్నాను అక్కడ. నేనేం చేస్తున్నానంటే నేను చుట్టుపక్కల అంతా తిరిగి, దట్ ఈస్ హౌ ఆ దర్శనం దేవుడు చూపించారు. అండ్ దెన్ ఐ వాజ్ గెటింగ్ ఆల్ ద పీపుల్, ఆ ప్రజలను అందరినీ తీసుకొచ్చి నేను క్రీస్తుని దగ్గర నేను వాళ్ళని వదిలి, అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ వాస్, నేనేం చేశానంటే క్రీస్తుని వైపు నేను అడుగు పెడుతూ అండ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు హెమ్. నేను ఆయనలో నేను వెళ్ళిపోయి అండ్ ఐ డిసపియర్డ్. సో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో దెన్ ఐ అండర్స్టాండ్ దట్ ద మోర్ యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ద లెస్ యు ఆర్ నోవేర్ టు బి సీన్. మనము ఎంతగా మనకి ముందుకు ఎదుగుతామో మనం అంతగా ఓన్లీ
జీసస్, ఓన్లీ క్రైస్ట్, క్రీస్తును మాత్రమే మనము చూపించాలండి ప్రజలకి. ఇఫ్ దట్ ఈస్ నాట్ సీన్ ఇన్ అవర్ లైఫ్, దెన్ వీ హ్యావ్ టు కీప్ పర్సూయింగ్. ఇంకా మనం ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను కనిపించాలి, నా గొప్పతనము కనిపించాలి అని మనము చూస్తున్నట్లయితే వీ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ద మెచ్యూరిటీ. మన ఒక పిలుపును మనం ఇంకా ఎదగలేదండి. ఎందుకంటే హీ సెడ్, ఎందుకనగా తన కుమారుని అందు అనేక సహోదరులలో, తెలుగు ఒకసారి చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు. దేవుడు మనల్ని ముందుగా ఎరిగి ఉన్నారు. ఎందుకు ఎరిగారంటే వారు తన కుమారునితో పాటు ఆయన స్వరూప్యములో మనమందరము కూడా ఎదగాలని, ఆయనలో ఏకమై ఒకటిగా ఉండాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయం ఒకటే అండి, యూ అండ్ జీసస్ ఆర్ టు బి వన్. ఆమెన్. నేను ఎందుకు ఐ వాంట్ టేక్ దిస్ వెరీ స్లో, నేను మెల్లగా దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. లెట్ us స్టాప్ అండ్ థింక్. ఇది మనం నిజంగా మనం చాలాసార్లు ఆలోచించమండి. మనం ఎంతసేపు నాకు బహుమతి కలిగిందా, నేను ఎదుగుతున్నానా, నేను బాగా ప్రార్థిస్తున్నానా ఇలా అనుకుంటాం. కానీ బట్ దెర్ ఇస్ సంథింగ్ గ్రేటర్ దట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితం గురించి ఒక లోతైన అర్థమును మనము అర్థం చేసుకోవాలి. జస్ట్ టేక్ అ మూమెంట్ ఇన్ యువర్ మైండ్ అండ్ థింక్ అబౌట్ ఇట్. మనం ఆలోచిద్దాం. దేవుడు ఆయన నిర్ణయము, మనము పుట్టక మునుపే ఏం నిర్ణయించారంటే, నీవు నేను క్రీస్తుతో ఏకమై ఉండి ఆయన వలె మారి ఆయన వలె ఉండాలని ఆయన నిర్ణయించారు. దట్ ఈస్ యువర్ కాల్, దట్ ఈస్ ది అప్వర్డ్ కాల్. అదే పై పిలుపండి. ఆమెన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ we will be shaken. మనం అర్థం చేసుకోకపోతే మన గురి అనేది మనము తప్పిపోయి మనము తాత్కాలికమైన వాటి గురించి మనల్ని కిందకి లాగుతూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడు కూడా పైకి ఎదగలేము. ఆమెన్. We have one call is to be one with Jesus and to be one with him and to be like him. ఆయన వలె, ఆయన పోలికలో మారి ఆయనతో ఏకముగా ఉండడమే మన యొక్క నిర్ణయముగా ఉండాలి. ఎందుకు? ఆయన నిర్ణయము నా నిర్ణయం అని అనుకున్నప్పుడు ఆయన స్వరూపంలో నేను ఎలా నడవాలి అని మనం ఆలోచించాలి. అందుకు పౌలు ఏం చెప్తున్నాడంటే, హీ సెడ్ ఐ వాంట్ టు ప్రెస్ ఆన్. నా నిర్ణయము, నా గురి, నా స్ట్రెంగ్త్, నా ఒక బలము, ప్రతిదీ కూడా ఆయనతో నేను ఏకముగా ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నా. థింక్ అబౌట్ దిస్. ఆలోచిద్దామండి. వాట్ ఈస్ దిస్ లైఫ్? వాట్ ఈస్ దిస్ క్రిస్టియన్ లైఫ్? ఇస్ ఇట్ ఆల్ అబౌట్ కమింగ్ టు ద చర్చ్కి వచ్చి మనం కూర్చోవడమేనా? ఇస్ ఇట్ ఆల్ అబౌట్ జస్ట్ వర్షిపింగ్ విత్ ఫ్యూ సాంగ్స్? ఆర్ వాట్ ఈస్ ఇట్? ఏమై ఉంటుంది? ఇట్స్ టు బి వన్ విత్ జీసస్. ఆమెన్. ఆయనతో ఏకముగా ఉండడం, ఆయన స్వారూప్యములో ప్రతిరోజు. అండ్ ఇఫ్ యూ రీడ్ వర్స్ 12, Philippians 3:12, he said, పౌలు యొక్క ఆయన కన్ఫెషన్ మనం చూద్దాం. Philippians 3:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఆమేన్. హి సెడ్ క్రైస్ట్ హ్యాస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ మీ ఫర్ సంథింగ్. క్రీస్తు నిన్ను నన్ను దేని గురించో పట్టుకున్నారు. వాట్ ఈస్ దట్? దేని గురించి ఆయన పౌలుని పట్టుకున్నాడంటే, క్రీస్తు ఆయనతో ఏకమవ్వాలని ఆయన పట్టుకున్నారు. ఆమేన్. హి సెడ్ క్రైస్ట్ హ్యాస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ మీ ఫర్ సంథింగ్. దేని గురించో క్రీస్తు నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఆ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. హీ సెడ్, అప్పటికే ఆయన పౌలు, హీ హ్యాస్ బీన్ అపోజిల్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఆయన చాలా ఏళ్ల నుండి ఒక అపోస్తులుగా ఉన్నారు. ఆయనకు తెలీదా అండి? ఇఫ్ యూ థింక్ ఐ నో ఎవ్రీథింగ్, వీ హ్యావెంట్ నోన్ క్రైస్ట్ యెట్. నాకు అన్నీ తెలుసు అనుకున్న వారికి ఇంకా అసలు ఏమి తెలియదని దేవుడు చాలా క్లియర్గా రాసి ఉన్నారు. హీ సెడ్ ఐ డోంట్ నో, ఐ అడ్మిట్. ఆయన చెప్తున్నారు నాకు తెలీదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ బట్ ఐఎమ్ రన్నింగ్ విత్ ప్యాషన్. మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, మనం కొన్ని విజన్స్, కొన్ని డ్రీమ్స్ రాగానే ఎస్ ఐఎమ్ గుడ్, నాకు అన్నీ అర్థమైపోయినాయి అని చాలాసార్లు మనము అక్కడికి మనం ఆగిపోతామండి. హీ సెడ్ ఎవ్రీథింగ్ ఐ గెయిన్ ఐ టేక్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. మనము పైకి మనం వెళ్ళాలంటే, ఇఫ్ యూ థింక్ అబౌట్ అ రోప్, ఒక రోప్ని మనం ఆలోచించినప్పుడు పైకి దాన్ని పట్టుకుంటూ మనము పైకి వెళ్ళాలి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ టేక్ స్టెప్స్ ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి మనం వెళ్తూ ఉంటాం. మనం ఎక్కడ ఆగిపోము. నా గురి వచ్చేసిందని మనం ఆగిపోము. ఆ పైకి మనము వెళ్ళి అంటిల్ వి రీచ్ ద గోల్ వీ డోంట్ స్టాప్. ఆమెన్.
ఆ గురి మనకి దక్కేంత వరకు మనము ఆగము. వి కీప్ గోయింగ్ ఫార్వర్డ్. దేవుడిలో కూడా అదే అండి. యువర్ విజన్స్, నీ దర్శనమును, యువర్ డ్రీమ్స్, దే ఆర్ యూ హ్యావ్ టు టేక్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ గో ఫార్వర్డ్. అవి ముందుకి మనల్ని ఇంకా క్రీస్తులో ఏకమయ్యే అటు విధంగా మనకు ఉండాలి. నాకు మంచి దర్శనాలు వస్తున్నాయి, మంచి డ్రీమ్స్ వస్తున్నాయి, అక్కడ ఆగిపోకూడదండి. ఇట్ షుడ్ బి యూస్డ్ టు బీ మోర్ లైక్ జీసస్. క్రీస్తులో ఇంకా ఎటు విధంగా నేను ఎదగచ్చు. ఆయన ఎందుకు నన్ను పట్టుకున్నారు? వై ఈస్ హీ గివింగ్ మీ దిస్? ఎందుకు ఆయన చెప్తున్నారు? కెన్ ఐ బీ లైక్ హిమ్? ఎట్టి విధంగా నేను ఆయన వల్లే మారాలి? హౌ కెన్ ఐ గో ఫార్వర్డ్? దెర్ ఇస్ సో మచ్. ద గోల్ ఇస్ యూ అండ్ క్రైస్ట్ షుడ్ బీ వన్ అండ్ యూ షుడ్ బీ నో మోర్. ద గోల్ ఇస్, మన గురి ఏంటి అంటే నీవు క్రీస్తు ఏకమయ్యి అక్కడ ఎవరు కనిపించాలండి? క్రీస్తు మాత్రమే కనిపించాలి. ఇట్స్ నో మోర్ యూ, నేను కనిపించాలని ఇంకా అటువంటి గలిబిలి ఆందోళన నాలో ఉంది అంటే ఐ హ్యావెంట్ రీచ్డ్ ద గోల్. నా గురిని నేను ఇంకా చేరుకోలేదు. నేను నడుస్తూ వెళ్ళాలి. హీస్ గివింగ్ మీ డ్రీమ్స్, దర్శనాలు ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, ముందుకు ఎదగాలి, క్రీస్తుతో నేను ఏకం అవ్వాలి. ఆమెన్. సో హీ సెడ్ ఐ am ప్రెసింగ్ ఆన్. ఐ హ్యావెంట్ అక్వైర్డ్, నాకు ఇంకా దక్కలేదు, బట్ ఐ రన్ విత్ ప్యాషన్. ప్రాబ్లం ఏంటంటే నేను ఇంతగా చేశాను ఇంకా చేయలేకపోతున్నాను అని మనం అనుకుంటాం, నాకేం కనిపించట్లేదు అని అనుకుంటాం. బట్ హీ సెడ్ ఆయనలోని ఒక మండుచున్న అగ్ని, ఆయన కోసం కావాల్సిన అటువంటి ప్యాషన్, ఇట్ వాజ్ నెవర్ డైడ్ డౌన్. అంటే ఆయన కోసము ఉన్న అటువంటి ప్యాషన్ ఏమంట, ఆసక్తి అనేది ఎక్కడ తగ్గలేదు. మనకి బాగా తెలిసినప్పుడు ఆసక్తి ఎక్కడవుతుందండి? అనగారిపోతుంది. బట్ వెన్ యూ సీ పాల్స్ లైఫ్, ద మోర్ హీ న్యూ అబౌట్ జీసస్, ద మోర్ ప్యాషనెట్ హీ వాస్. ఆయనలో ఉన్న దర్శనము, ఆయన వాక్యము, ఆయన చెప్తున్న ప్రతిదీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? క్రీస్తు వల్లే నేను మారాలి ఆయన చెప్తున్నారు. ఆమెన్. సో హీ సెడ్, నేను ఒత్తిడితో, ఒక విశ్వాసముతో, ఒక ఉద్దేశముతో, ఒక గురితో నేను నడుస్తాను. ఆమెన్. సో హీ సెడ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ హిజ్ లైఫ్, ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా, వెన్ యూ సీ పాల్స్ లైఫ్, హీ హ్యాడ్ పవర్ బట్ హీ వాజ్ ఆల్సో వీక్. ఆయనలో ఒక శక్తిని మనం చూడొచ్చు, బలహీనతలో కూడా ఉన్నాడు. హీ హ్యాడ్ జాయ్ బట్ హీ ఆల్సో హ్యాడ్ సఫరింగ్. ఆయనలో ఆనందము ఉన్న పరిస్థితులు ఉన్నాయి, కానీ బాధల్లో కూడా ఉన్నాడు ఆయన. హీ హ్యాడ్ సో మచ్ బట్ హీ హ్యాడ్ వెరీ లిటిల్, ఆల్మోస్ట్ హీ డైడ్. ఆయనలో పుష్కలంగా ఆయన పరిస్థితులు చూశాడు, చచ్చిపోయే పరిస్థితి కూడా వచ్చాడు. చాలామంది ఏం చెప్తారంటే, ఒక పరిస్థితుల్లో ఆయన చచ్చిపోయి అక్కడ పడుంటే దేవుడు మరి పునరుద్ధానం ఇచ్చి ఆయనని పైకి లేవనెత్తాడని చెప్తారు. దెర్ వాజ్ అ సిచ్యువేషన్ వేర్ పాల్ వాజ్ స్టోన్ టు డెత్. ఆయనను చంపడానికి వచ్చి అక్కడ వదిలివేస్తారనమాట, చచ్చిపోయాడని వదిలేస్తారు, నిజంగా కూడా చచ్చిపోయారని చెప్తారు. దేవుడు తన అక్కడ విశ్వాసులు వచ్చి ఆయన మీద ప్రార్థించగా పునరుద్ధానము కలిగి ఆయన తిరిగి లేచినట్టు మనం చూస్తామండి. ఆమెన్. సో వెన్ యూ సీ, నథింగ్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ పర్సూయింగ్ క్రైస్ట్. ఏది కూడా ఆయనను క్రీస్తులో ఎదగడానికి, క్రీస్తు పోలికలో మారడానికి ఏది కూడా ఆపలేదండి. ఆమెన్. వెన్ యూ సీ పాల్స్ లైఫ్, ఆయన ఎలాంటి వాడండి? హీ వాజ్ అ మర్డరర్. ఆమెన్. ఆయన ఎలాంటి వాడు? ఆయన క్రైస్తవులు చంపుతున్నాడు. బట్ హీ సెడ్ నథింగ్ స్టాప్ మీ ఫ్రమ్ పర్సూయింగ్ క్రైస్ట్. ఎందుకు? క్రీస్తు నన్ను పట్టుకున్నాడు, అది నాకు చాలు. హీ సెడ్ క్రైస్ట్ హ్యాస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ మీ. క్రీస్తు నన్ను పట్టుకున్నాడు. దేని గురించి పట్టుకున్నాడు? హీ వాంట్స్ టు బీ వన్ విత్ మీ. క్రీస్తు నాతో ఏకముగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ ఆశ, ఆయన ఆశ నా ఆశగా నేను చేసుకుంటానని ఆయన అంటున్నారు. ఆమెన్. సో ఇఫ్ యు సీ ఫిలిపియన్స్ 3:10, ఆయన ఆశ ఏమై ఉంది? ఫిలిపియన్స్ 3:10, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆమెన్. సో ఇక్కడ ఆయన చెప్తున్నారండి, హీ సెడ్ ఐఎమ్ డిటర్మెండ్ ఫర్ ఐ హ్యావ్ ఎ డిటర్మెండ్ పర్పస్. ఒక నిశ్చయముగా ఒక నిర్ణయము పెట్టుకున్నాడు ఆయన. మనందరం కూడా అదే చేసుకోవాలండి. ఈనాడు మనము మన డెసిషన్స్ అనేవి చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు జీసస్. క్రీస్తుని గురించి
మన యొక్క నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండాలండి. లేదంటే మన అప్వర్డ్ కాలింగ్ వెళ్ళి మన డౌన్వర్డ్ కాలింగ్ మనల్ని పుల్ చేస్తూ ఉంటుంది. మన పై పిలుపు మనం వదిలేసి మన తాత్కాలికమైన పరిస్థితులు ఏం చేస్తాయండి, కిందకి మనల్ని లాగుతాయి. దెర్ ఆర్ ఓన్లీ 2 things, ఐదర్ యూఆర్ గోయింగ్ అప్ ఆర్ యూఆర్ గోయింగ్ డౌన్. ఐదర్ నువ్వు పై పిలుపుకైనా వెళ్తున్నావు, లేదంటే కిందకన్నా నువ్వు పడిపోతున్నావు. హీ సెడ్ ఐ హ్యావ్ ఎ డిటర్మిన్డ్ పర్పస్. ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంది. ఏంటి అంటే దట్ ఐ మే నో హిమ్, ఆయనను నేను తెలుసుకోవాలి. అంటే పౌలుకు తెలీదా అండి క్రీస్తు ఎవరో? హీ న్యూ, బట్ హీ సెడ్ ఐ మే నో హిమ్ మోర్ డీప్లీ అండ్ ఇంటిమేట్లీ. ఆయనను ఎంతగా తెలుసుకోవాలంటే లోతుగా, ఒక సన్నిహితముగా, ఆయనలో ఇంకా ఏకముగా నేను ఎటు విధంగా అవ్వచ్చు. ఐ వాంట్ టు అండర్స్టాండ్ హిజ్ వండర్ఫుల్ నేచర్, ఆయన యొక్క మంచితనమును, ఆయన గురించి ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణము ఎట్టివంటిది, ఆయన ఎందుకు నన్ను పట్టుకున్నాడు. మనకి ఎవరైనా తెలుసా అని? డు వి నో ఎవ్రీథింగ్? మనకు అన్నీ తెలుసా? తెలీదు. ఆమేన్. సో వీ హ్యావ్ టు హ్యావ్ అ గోల్ టుడే. ఒక గురి మనకి కావాలి. అది ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి క్రీస్తుని బట్టి. బికాస్ హీ ఈజ్ హోల్డింగ్ యూ ఫస్ట్. మనం ఆయనను వెళ్ళి పట్టుకోవాల్సిన అవసరం, ఆయన ఆల్రెడీ హీ హెల్డ్ అస్. ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఈనాడు నీవు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. అండ్ వీ స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. బట్ ఆర్ వీ పర్సూయింగ్ ద సేమ్ మేనర్ హీ పర్స్యూస్? దేవుడు మనల్ని ఎటు విధంగా వెనక పడుతున్నారో మనము ఆయన వెనక అటు విధంగా మనం ఉండగలుగుతున్నామా? మనము ఆలోచిద్దాం. లెట్ us ponder and think today. పౌలు అంతగా తెలిసిన పౌలే ఏం చెప్తున్నాడంటే, నాకు ఏమీ తెలీదు, బట్ ఐ ప్రెస్ ఆన్ టు నో అబౌట్ దిస్ వండర్ఫుల్ పర్సన్. ఈ ఒక మంచి దేవుని గురించి నేను తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో హిమ్ మోర్ అండ్ మోర్. ఆయన యొక్క బలం గురించి మనకి ఇంకా తెలియదండి. వి బేర్లీ నో అబౌట్ హిమ్. మనకేం తెలీదు. చాలాసార్లు కొంతమంది దైవజనులు చెప్తారనమాట, మనకు తెలిసిన క్రీస్తును మనకు తెలిసినట్టు మనం ఒక రూపమును పెట్టుకొని క్రీస్తు ఇంతే అని మనం అనుకుంటాం. బట్ వీ డోంట్ నో, మనకి తెలీదు. వెన్ వీ కమ్ టు అ పాయింట్ దట్ ఐ డోంట్ నో, నాకు ఇంకా తెలీదు, క్రీస్తుని గురించి నేను తెలుసుకోవాలి అని మన ఆశ ఉన్నప్పుడు మాత్రమే పౌలు వలె మనం ఎలా ఉంటామండి? ఒక ఖచ్చితమైన నిర్ణయముతో మనము మన క్రైస్తవ జీవితం నుండి పరిగెత్తుతాం. ఆమేన్. సో హీ సెడ్ ఐ కంటిన్యూలీ లాంగ్ టు నో ద వండర్ ఆఫ్ జీసస్. క్రీస్తు గురించి, ఒక అద్భుతమైన ఆ క్రీస్తుని గురించి నేను తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో ద రెజరక్షన్ పవర్. ఆయన ఒక పునరుద్ధానం యొక్క శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి. మరణము నుండి తిరిగి లేపిన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏంటి నేను తెలుసుకోవాలి. బట్ ఆల్సో హీ సెడ్ ఐ విల్ బీ వన్ విత్ హిమ్ ఇన్ హిస్ సఫరింగ్స్ అండ్ ఆల్సో ఇన్ హిస్ డెత్. మనకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, క్రీస్తుతో పాటు మనం మరణించాలి అంటే, మన సొంత చిత్తములో మనం మరణించాలంటే, దట్ ఈస్ వేర్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్. అక్కడే అండి మనకంత ఇష్యూ వస్తుంది. వి లైక్ అవర్ ఓన్ ఒపీనియన్స్. మనకు అర్థమైన అంటే దాన్ని బట్టి మనము ఇట్స్ ఈజీ, ఎందుకంటే అది మనలోంచి వచ్చింది కాబట్టి చాలా ఈజీ. బట్ టు యాక్సెప్ట్ సమ్వన్ ఎల్స్ ఒపీనియన్, క్రీస్తుని గురించి మనం యాక్సెప్ట్ చేయాలి అంటే మనకి ఏమీ తెలీదు అని మనం పక్కన పెట్టుకున్నప్పుడు మాత్రమే క్రీస్తుని గురించి తెలుసుకోవచ్చు. ఆమేన్. దట్ ఈస్ వాట్ పాల్ ఇస్ డూయింగ్. ఆయనకు తెలిసిన దాన్ని బట్టి ఆయన గర్వపడట్లేదండి. హీ సెడ్ ఐ డోంట్ నో, ఐ వాంట్ టు నో హిమ్ మోర్. ఆమేన్. అటువంటి ఆ గుణము మనలో ఉండాలి. నాకేమీ తెలీదు, ఆయన గురించి ఇంకా నేను తెలుసుకోవాలి. ఇఫ్ యు సే ఐ నో ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. ముందుకి మనం వెళ్ళే అటువంటి అవకాశమే లేదు, మనం ఆగిపోతాం. ఇఫ్ యు సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని కూడా మనం చూసినప్పుడు ఆయన ఉదాహరణ మన ముందుంది. ఏంటి అంటే ఫిలిపియన్స్ 2:5 మనం చదుదాం. 5 and 6 చదుదాం. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్? ఫిలిపియన్స్ 2:5 and 6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, ఆయన దేవుని స్వారూప్యములో ఉన్నా సరే, 6th verse పెట్టండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. ఆమేన్. సో ఆయన దేవుని స్వరూపములో ఉన్నా సరే ఆయన ఏం చెప్తున్నారంటే, దేవునితో సమానముగా ఉండుట అనేది ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఒక భాగ్యముగా భావించలేదు.
ఇఫ్ హీ ఫెల్ట్ దట్ హీ వాజ్ గాడ్, మనతో ఆయన ఏకముగా ఉండే అవకాశమే లేదండి. ఆయన నేను దేవుడిని అని ఆయన అనుకున్నట్లయితే హీ వుడ్ నెవర్ బీ వన్ విత్ అస్. ఆమెన్. ఆయన తగ్గించుకున్నాడు. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. 7th verse చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆమెన్. మనకు పరిస్థితులు జరిగినప్పుడు మన పరిస్థితులు మనల్ని కిందకి లాగినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామండి? అవమానముగా ఫీల్ అవుతాం. కానీ ఈయన అవమానమును ఎంచుకున్నాడు. ఎందుకు? నీతో నాతో ఏకముగా ఉండాలని అవమానమును ఆయన చూడలేదండి. మనకు అవమానము కలిగితే మనము బాధపడతామంటే, దేవా నీ నామం నేను నమ్ముకున్నాను, నాకు అవమానము తీసుకొస్తావా అని మనం అనుకుంటాం. బట్ హీ సెడ్, ఆయన అవమానమును ఎంచుకున్నాడు. ఎందుకు? హీ హ్యాడ్ అ గోల్. నీతో నాతో ఏకముగా ఉండాలనేది ఆయన గురి. ఆమెన్. ఆర్ వి ఆల్ అండర్స్టాండింగ్? ఆమెన్. ఆమెన్. అర్థమవుతుందని నేను నమ్ముతున్నానని. మనకు పరిస్థితులు జరిగినప్పుడు, మనము అనుకున్న విధంగా మనకి జరగనప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామండి? అవమానముగా ఫీల్ అవుతాం. మనకు అవమానము జరిగింది, నేను విశ్వాసంలో ఉన్నా కానీ జరగలేదు, ఇప్పుడు అవమానం కలిగింది అనుకుంటాం. కానీ క్రీస్తును చూసినప్పుడు అవమానమును ఆయన ఎంచుకున్నాడు. ఎందుకు? హీ డిడ్ నాట్ కేర్ అబౌట్ తాత్కాలికమైన వాటి గురించి. నన్ను దేవుడిగా చూడాలి వీరు, ఆయన ఉద్దేశం అది కాదు. దేవుడిగా తప్పకుండా ఆయన పైకి ఆయన ఒకనాడు when he resurrects his life, he will be seen as God. He knew that. ఆయనకి తెలుసు. But his goal was not to show you and me about his greatness. ఆయన గురి ఒకటి ఉండింది. Hebrews 12:2 మనం చదువుదాం. అక్కడ కూడా చాలా క్లియర్గా రాసాం. Hebrews 12:2. హెబ్రీలకు రాసిన పత్రిక Hebrews 12:2 12వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. ఆమేన్. హీ సెడ్, we have to look away from the distractions of this world. ఈ లోకములో మనం దేన్నైతే మనల్ని క్రీస్తును చూడకుండా, మన పై పిలుపును చూడకుండా ఆపుతున్న ప్రతి వాటి నుండి మనము మన దృష్టిని తీసివేసి look unto Jesus, and then he said who will birth faith in you. ఎవరండి? మన విశ్వాసమును మనం గొప్పవారముగా మనం ఏమీ చేయలేదండి. వెన్ యూ లుక్ అంటూ జీసస్, ఆయన మంచితనమును మనం చూసినప్పుడు మనలో ఏం కలుగుతుందండి? హీ విల్ బర్త్ ఫెయిత్ ఇన్ అస్. మనలో విశ్వాసమును ఆయన పుట్టిస్తారు. ఆ విశ్వాసం అక్కడ ఆగిపోకుండా మనము అది అందులో సాగుతూ మనము ఎదగడము ఆయన చూస్తాడండి. హీ విల్ మేక్ ష్యూర్ దట్ వీ విల్ గో ఫార్వర్డ్. ఆమేన్. నెక్స్ట్ చదువుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి ఏం చేశారండి? ఆయన ముందున్న ఆనందమును ఆయన పెట్టుకొని అవమానమును ఆయన ఏం చేశాడు? నిర్లక్ష్యపెట్టి. మనం ఫస్ట్ ఏం చేస్తాం? అవమానమునే మనము పట్టుకుంటాం. ఎందుకు? వీ డోంట్ వాంట్ టు బీ అషేమ్ బిఫోర్ పీపుల్. మనం ప్రజల ముందు మనము తగ్గకూడదు, నేను ఎక్కడ ఉండకూడదు. బ్లెస్సింగ్ ఈజ్ నాట్ బీయింగ్ గ్రేట్ బిఫోర్ ఎవ్రీ వన్. The blessing is, no matter what, you holding on to Christ is a blessing. That will make the eyes of other people open wide and look at you. మనము ఎట్టి పరిస్థితుల్లో అవమానములో కానీ అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నప్పుడు అప్పుడు మాత్రం మిగతా వారి కళ్ళు పెద్దగా అవుతాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వారికి డబ్బులున్నాయి, హోదాలున్నాయి, అన్నీ బాగున్నాయి. వారికి మనకేం తేడా ఉండదు. అంతా బాగున్నప్పుడు క్రీస్తుని పట్టుకుంటాము, అవమానంలో కూడా క్రీస్తుని పట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు దట్ ఈస్ వెన్ దే విల్ స్టాప్ అండ్ లుక్ అట్ యువర్ లైఫ్. అప్పుడు మాత్రమే దట్ విల్ మేక్ దెమ్ స్టాప్. అప్పుడు వాళ్ళు ఆపి నీ జీవితాన్ని నా జీవితాన్ని చూస్తారు. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బీ డిఫరెంట్. లెట్ అస్ నాట్ ఏమంటారు, మనకు అవమానము కలిగినప్పుడు అది ఏదో జరిగిపోయింది, అవిశ్వాసంలో ఉన్నాను. ఇఫ్ యూ థింక్ అబౌట్ పాల్ గురించి మనం ఆలోచిద్దాం. కొన్నిసార్లు నేను చంపివేసి వదిలేశారు. ఆయన కనుక నేను ఆనాడు క్రైస్తవులను చంపాను కదా, అందుకే ఈనాడు నాకు ఇట్లా అవుతుంది అని అనుకుంటే ఆయన ముందుకు సాగేవాడు కాదండి.
మనం ఇందాక పాటలో పాడుకున్నట్టు ఆయన ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఐతుక్ అనే మనిషి కింద పడి చచ్చిపోయారు. ఫస్ట్ ఏమనుకుంటాము, ఈయన మంచోడు కాదు, ఆయన ఏం చేశాడు, చచ్చిపోయాడు, క్రీస్తు ఉంటే అలా అవ్వకూడదు కదా, ఇలాంటి భయాలను ఆయన పెట్టుకొని ఉంటే ఆయన ఎప్పుడు ఎదిగేవాడు కాదండి. హీ వుడ్ హ్యావ్ నెవర్ గాన్ ఫార్వర్డ్, ముందుకు ఎదిగేవాడు కాదు. లెట్ అస్ స్టాప్ లుకింగ్ అట్ అవర్ సెల్స్. మన మంచితనము, మనం ఏం చేశాము అని మనం ఆపివేసి ఎప్పుడు కూడా అవమానములో, మంచిలో ఏమి జరిగినా సరే లుక్ అంటూ జీసస్. ఆమెన్. లుక్ అంటూ జీసస్. లెట్ అస్ స్టాప్ లుకింగ్ అట్ అవర్ సెల్స్. ఇట్ విల్ పుల్ యూ డౌన్. అది మనల్ని కిందకి లాగివేస్తుంది. క్రీస్తు నిన్ను ఎందుకు పట్టుకున్నాడు, ఒక గురిని నువ్వు వెళ్ళనీయకుండా ఆపుతుంది. క్రైస్ట్ హ్యాస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ యూ అండ్ మీ ఫర్ వన్ థింగ్, టు బి వన్ విత్ యూ. నీతో నాతో ఏకముగా ఉండడానికి. ఆమెన్. ఆయన అవమానమును ఆయన పక్కన పెట్టి ఆయనలో ఒక గురి ఉంది. వాట్ వాజ్ దట్? చదవండి ఒకసారి. అంటే సారీ. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఐ డోంట్ నో ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, ఇఫ్ ఐ కెన్ బీ వెరీ ప్రిసైజ్, అక్కడ ఏమని రాస్తుంటుందంటే, నీవు నేను ఆయనతో ఏకముగా ఉండాలని ఆనందమును ఆయన ముందు పెట్టుకొని సిలువ యొక్క అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టారు. మనము బైబిల్ని ఎవ్రీ వర్షన్లో మనం చదువుతుండాలి. అన్ని డిఫరెంట్ వర్షన్స్లో మనం చదివినప్పుడు ఒక వర్షన్లో ఏమని రాస్తుందంటే, నీవు నేను ఆయనతో ఏకముగా ఉంటాము అన్న ఆనందమును ఎక్కడ పెట్టుకున్నాడండి? ఆయన ముందు పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన సిలువ యొక్క అవమానమును నిర్లక్ష్య పెట్టి ఆయన ముందుకు సాగగలిగాడు. హీ వాజ్ ఏబుల్ టు గో. అండ్ దట్ ఈస్ అవర్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఉదాహరణ మన ముందు ఉంది. మన అవమానమును మనం గొప్పగా చేసి, మన తాత్కాలికమైనవి మనల్ని పట్టబడి కిందకి లాగుతున్నట్లు మనము అనిపించినట్లయితే, లెట్ us థింక్ టుడే. మనం ఆలోచిద్దాం. వై డిడ్ క్రైస్ట్ టేక్ హోల్డ్ ఆఫ్ మీ? ఎందుకు క్రీస్తుకు నేను కావాలి? ఆయన గొప్పతనం ఆమెను చూపించుకోలేడా? హీఈస్ గాడ్. ఆయన గొప్పతనం, ఆయన పరలోకమును తెరిస్తే మన అందరం కూడా దేవుడని మనకు తెలుస్తుంది. ఇట్స్ నాట్ హిస్ గోల్. ఆయన యొక్క గురి అది కాదు. ఆయన గురి ఒకటి ఉంది. నీకు నాకు కావాల్సిన బలమును ఆశీర్వాదము తప్పకుండా వస్తుందండి. ఇట్ విల్ కమ్. ఆమేన్. హీ సెడ్, ఐ హ్యావ్ కమ్ టు సీక్ అండ్ సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్. వాట్ వాజ్ లాస్ట్? ఏది పోయింది? ఏది లాస్ట్ అంటే ఏది పోగొట్టుకుందాం? ఏం పోగొట్టుకున్నామంటే క్రీస్తుతో ఏకముగా ఉండే అటువంటి ఒక స్థితిని మనం పోగొట్టుకున్నామండి. అండ్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద వెరీ బిగినింగ్. మనము మొదటిగా మనం అక్కడికి వెళ్ళాలి. లెట్ ఇట్ నాట్ ఆల్వేస్ బీ అబౌట్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ లైఫ్. మనం ఇది గుర్తుపెట్టుకుందామండి. ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు లుక్ అట్ యువర్ లైఫ్, మన జీవితంలో మనము ప్రజలు చూడాలి అంటే, వారికి అంటే ఆశీర్వాదం ఉంది, నీకు ఆశీర్వాదం ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుని గురించి చెప్తే దే విల్ లిసన్. బట్ వెన్ యూ గో అవమానంలో ఉన్నప్పుడు క్రీస్తుని గురించి నీ యొక్క ఏమంటారు ఒప్పుకోలు మారలేదు అనుకోండి, నీలో ఎటువంటి డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము, అవిశ్వాసము లేదనుకోండి, అప్పుడు వారు అనుకుంటారు క్రీస్తుని వీరు ఎంతగా ప్రేమిస్తున్నారు. వాట్ ఈస్ డిఫరెంట్ అబౌట్ దేర్ జీసస్? ఆమెన్. దట్ ఈస్ హీఈస్ ఆల్వేస్ విత్ యూ. ఆమెన్. ఆయన ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయడు. బట్ తాత్కాలికమైన వాటి గురించి మనం ఆలోచించి మన భావోద్రేకాలను మనము ఎక్కువగా మనం ఆలోచిస్తే మన పై పిలుపును ఎప్పుడు కూడా మనము పొందుకోలేమండి. ఆమెన్. దిస్ ఈజ్ వెరీ డీప్. ఐ వాంట్ యూ ఆల్ టు థింక్ అబౌట్ ఇట్. మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే ఆర్ క్రిస్టియన్ ఫ్రేమ్ ఇస్ వెరీ డిఫరెంట్. క్రైస్తవులుగా మనం ఎలా ఎదిగామంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ తాత్కాలికమైన వాటి గురించే ఉంటుంది. బయటికి చెప్పకపోవచ్చు. ఏదైనా తాత్కాలికమైన వాటిలో ఏదైనా తేడా జరిగితే మనలో ఏం కనిపిస్తుందండి? అవమానముగా ఫీల్ అవుతాము, నిరుత్సాహముగా ఫీల్ అవుతాము, క్రీస్తు లేడు అన్నట్టుగా మనం ఆందోళన చెందుతాం. ఆమెన్. ఇట్స్ నాట్ సో. వై? బికాస్ ద హోప్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ క్రైస్ట్ ఇన్ యూ అండ్ మీ. ఈ లోకముకు ఒక
నిరీక్షణకు ఆధారము ఎవరు? క్రీస్తులో ఉన్న నీవు నేను. మనలోనే నిరీక్షణ లేకపోతే మనం నిరీక్షణను ఎలా చూపిస్తామండి? ఆ నిరీక్షణ తాత్కాలికమైన వాటిని బట్టి కాదండి. లెట్ us స్టాప్ టెల్లింగ్ పీపుల్ అబౌట్ వరల్డ్లీ థింగ్స్. మనం ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్గా మనము బిహేవ్ చేద్దాం. ఎస్, యువర్ బ్లెస్సింగ్ విల్ బీ సీన్ ఆటోమేటికలీ. అది తప్పకుండా అందరూ చూస్తారు. యువర్ కన్ఫెషన్, యువర్ లైఫ్ అబౌట్ జీసస్ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్. మన దైవజనులు ఎప్పుడు చెప్పారండి, మన ఆర్ చర్చ్ షుడ్ బి డిఫరెంట్. ఎలా? మన జ్ఞానంలో, మన బుద్ధిలో మనం ఎలా ఉండాలి? క్రీస్తు పోలికలో మనం ఉండాలి. ఆమేన్. వై? దెర్ ఇస్ అ గోల్ హియర్. రోమన్స్ 8:19 మనం చదువుదాం. రోమన్స్ 8:19. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి ఏం చేస్తుందండి? నీవు నేను క్రీస్తు మహిమను ఎప్పుడెప్పుడు మనము చూపిస్తాము అని అవి వేచి ఉన్నాయి, అవి ఎదురు చూస్తున్నాయి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామండి, సృష్టిలో ఏమైనా జరిగితే మనం ఏం చేస్తాం? ఆందోళన చెంది భయపడతాం. బట్ ఇట్ షుడ్ బి అదర్ వే అరౌండ్. అది ఎలా ఉండాలండి? సృష్టిలో జరిగే దాన్ని బట్టి గురించి మనం భయపడాల్సిన వారముగా మనం ఉండకూడదు. మన యొక్క ఆలోచన విధానమును మనం ఈనాడు మార్చుకుందాం. మన చుట్టుపక్కల జరుగుతున్న వాటిని గురించి మనము భయాందోళన చెందకూడదు. హి సెడ్, ఈ సృష్టి అంతా కూడా ఎవరి మీద వేచి ఉందండి? నీవు నేను క్రీస్తు యొక్క నిరీక్షణను మనం చూపించడానికి అవి వేచి ఉన్నాయి. ఆమేన్. ఇట్స్ నాట్ ది అదర్ వే అరౌండ్. అవి చేసే వాటి, అక్కడ జరిగే ఒక సృష్టిలో జరిగే వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. బట్ దేర్ వాజ్ అ గోల్ ఫర్ పాల్. అది జరగాలి అంటే పౌలుకు ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంది. వాట్ డిడ్ క్రైస్ట్ హోల్డ్ మీ ఫర్? క్రీస్తు నన్ను ఎందుకు పట్టుకున్నాడు? ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్. నీవు నేను ఆయనతో ఏకమై ఉండి నీవు నేను కనిపించకూడదు. బట్ వెన్ వి గో, హి సెడ్, సృష్టి ఎలా ఉండాలి? మనలో ఒక నిరీక్షణ, క్రీస్తు యొక్క నిరీక్షణ మనలో చూపించాలి, కనిపించాలి. ఆమేన్. దట్ ఈస్ అవర్ గోల్. అండ్ దెన్ హౌ డిడ్ పాల్ డూ దిస్? పౌలు ఏ విధంగా చేశాడు? వెన్ యూ సీ, ఇప్పుడు మనము తెలుసుకున్నాం వాట్ ఈస్ అవర్ గోల్, తెలుసుకున్నాం. కానీ అది ఎలా చేయాలో కూడా మనకు తెలియాలి కదా. హౌ డిడ్ పాల్ పర్స్యూ హిస్ హై కాలింగ్? పౌలు తన ఉన్నతమైన పిలుపును ఏ విధంగా అనుసరించాడు? ఇఫ్ యు సీ ఫిలిపియన్స్ 3:8. ఫిలిపియన్స్ 3:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, టు ట్రూలీ నో హిమ్ మెంట్ లెటింగ్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పాస్ట్ అండ్ త్రో అవే ఆల్ మై బోస్టింగ్ యాజ్ అ గార్బేజ్ హీప్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాలో ఒక జ్ఞానం ఉంది, నాకు అది తెలుసు. పౌలు అంతకంటే ముందు రాశాడు కదా, ఆయన ఒక ఫారిసీ వలె ఆయన ఉన్నాడు, జ్ఞానముతో ఉన్నాడు, ఎంతో జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, అదొక్కటే మనం చూడకుండా, వెన్ యూ సీ పాల్స్ లైఫ్, హీ వాస్ పర్సిక్యూటింగ్ క్రిస్టియన్స్, హీ వాస్ కిల్లింగ్ క్రిస్టియన్స్, అండ్ హీ వాస్ ద రీజన్ స్టీఫెన్ డైడ్. ఆమేన్. ఇవన్నీ ఆయన ఎక్కడున్నాయండి? ఇవన్నీ ఆయన పాస్ట్లో ఉన్నాయి, ఆయన గతములో అవన్నీ ఉన్నాయి. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తును నేను తెలుసుకోవాలంటే నా గతమును నేను వదిలివేయాలి. ఇఫ్ యు సే గతములో అలా జరిగింది కదా, వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, అలా జరిగితే మనం అటువంటి ఆలోచన విధానంలో ఉన్నామంటే క్రీస్తులో మనం ఎప్పుడు కూడా ముందుకు సాగలేమండి. హి సెడ్, ఐ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద పాస్ట్. క్రీస్తును మనము అంగీకరించినప్పుడు, క్రీస్తును మనము ఆయన ఒక ఫర్గివ్నెస్, ఆయన యొక్క క్షమాపణ మనం అంగీకరించినప్పుడు ఇట్స్ నో మోర్, అది ఇక లేదు అని మనము నమ్మాలండి. ఆమేన్. హి సెడ్, నేను ముందుకి సాగాలి అంటే నా వెనుక ఉన్న గతమును నేను వదిలిపెట్టాలి. ఒకవేళ ఆయన నడుస్తున్న పరిస్థితిలో ఏదైనా చెడు జరిగింది అనుకోండి, ఆయనకి చాలా జరిగినాయి, ఆయన గతం గురించి ఆలోచిస్తూ అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ముందుకు ఎప్పుడు ఒక అపోస్తుల వల్లే నీకు నాకు అసలు ఒక న్యూ టెస్టిమెంట్లో చాప్టర్స్ అనేవి ఉండేవి కావు.
హీ సెడ్, ఐ హ్యావ్ అ గోల్, లెట్టింగ్ గో ఆఫ్ మై పాస్ట్. నాకు గతంలో జరిగినవన్నీ నేను వదిలిపెడుతున్నాను. నాకు క్రీస్తుని గురించి ఇంకా తెలీదు. ఐ నీడ్ టు నో హెమ్. ఆమెన్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్వర్డ్, ముందుకు నువ్వు వెళ్ళాలి అంటే నిన్ను వెనక్కి లాగుతున్న ప్రతి పరిస్థితిని నువ్వు వదిలిపెట్టాలి. యూ కెన్ నాట్ గో ఫార్వర్డ్ హోల్డింగ్ ఆన్ టు సంథింగ్ దట్ విల్ పుల్ యూ బ్యాక్. ఆమెన్. నువ్వు ముందుకి సాగాలి అంటే నిన్ను వెనక్కి లాగుతున్న ప్రతి పరిస్థితిని నువ్వు సులువుగా చిక్కులు పెట్టే పాపమును మనము విడిచిపెట్టాలి. యూ షుడ్ సే నో టు ఇట్. లేదు అని చెప్పాలి. ఆమెన్. So he said, to truly know him meant letting go of everything from my past. నేను క్రీస్తుతో ఇఫ్ ఐ వాంట్ టు ప్రెస్ ఫార్వర్డ్, ఒత్తిడితో నేను ముందుకి సాగాలి, ఆయనతో ఏకముగా ఉండాలి అన్నట్లయితే నా గతము గురించి నేను వదిలిపెట్టాలి. నా గతమును నేను చూస్తూ నేను నడవను అని చెప్తున్నారు. ఆమెన్. సో హీబ్రూస్ 12:1 మనకు తెలిసిందే. ఒకసారి చదువుదాం. హీబ్రూస్ 12:1. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఓకే. సో అటువంటి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును ఆయన వదిలిపెట్టి హి సెడ్, ఐ వాంట్ టు నో జీసస్ డీప్లీ అండ్ ఇంటిమేట్లీ. మనము క్రీస్తుని గురించి మనం ఎలా ఎదుగుతామండి? ఊరికే మనం మాట్లాడితే బైబిల్ చదివితే ఎదుగుతామా? కాదు. మన పరిస్థితులు వచ్చినప్పుడు క్రీస్తును మనము గట్టిగా పట్టుకున్నప్పుడు, క్రీస్తు యొక్క విశ్వాస్యతను మనం పట్టుకున్నప్పుడు బైబిల్లో ఏమని రాస్తుందంటే, దే హ్యావ్ ఎండ్యూర్డ్ విత్ పేషెన్స్ అండ్ గెయిన్ ద ప్రామిస్. వారు ఎట్టి విధంగా వారి వాగ్దానంను వారు స్వతంత్రించుకున్నారంటే, వారి పరిస్థితులు వచ్చిన పరిస్థితుల్లో క్రీస్తుని యొక్క సత్యమును వారు గట్టిగా పట్టుకున్నారు. వై? క్రైస్ట్ హ్యాస్ నెవర్ లెట్ దెమ్ గో. క్రీస్తు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టలేదండి. పౌలు క్రీస్తును ఆయన అంటే దమాస్కస్ వెళ్తున్నప్పుడు హీ విల్ ఫాల్ అండ్ హీ విల్ సే, జీసస్ ఒక మాట అంటారు అక్కడ, పాల్ వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ. అక్కడ ఏమని మాట్లాడతారు? పాల్ని నన్నెందుకు హింస పెడుతున్నావు అంటారు. అంటే నిన్ను హింస పెడితే క్రీస్తును. సో వై ఆర్ వి అఫ్రేడ్? ఆమెన్. డస్ నాట్ ద లార్డ్ నో వాట్ యు వాంట్ అండ్ ఐ వాంట్? ఆమెన్. క్రీస్తుకి తెలీదా? హీ నోస్. హీ సెడ్, when situation comes, how do you experience Christ? పరిస్థితులు వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా అవమానమును గొప్పగా మనం చూడకుండా క్రీస్తు యొక్క ఒప్పుకోలును, ఆయన మంచివాడన్న ఒప్పుకోలును, ఆయన విశ్వాస్యత ఎన్నడూ ఉంటుంది, ఆయన మంచివాడు అన్న ఒప్పుకోలును మనము పక్కన పెట్టకూడదు. ఆమెన్. కొంతమందికి అవమానమై ఉండొచ్చు, కొంతమందికి ఇంకొకటి అయి ఉండొచ్చు. బట్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ హోల్డింగ్ క్రైస్ట్? యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. క్రీస్తు ఒప్పుకోలును ఆపుతున్న ప్రతి పరిస్థితిని మనం గమనించుకొని, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ పాల్? పాల్ యొక్క గురి ఏంటి? వాట్ డిడ్ క్రైస్ట్ టేక్ హోల్డ్ ఆఫ్ మీ? హీబ్రూస్ 12:2. ద జాయ్ వాస్, ఆయన ముందు ఒక ఆనందం ఏంటి? నీవు నేను ఆయనతో ఏకముగా ఉంటామన్న ఆనందమును ఆయన ముందు పెట్టుకొని, ఆయన యొక్క అవమానమును తిరస్కరించి సిలువను పట్టుకొని ముందుకు వెళ్ళారని మనం మర్చిపోకూడదు. వై డిడ్ హీ డూ సచ్ గ్రేట్ సాక్రిఫైస్? దట్ యూ అండ్ ఐ షుడ్ బి వన్ విత్ హిమ్. ఆయనతో ఏకముగా ఉండాలని. ఆమెన్. ఈనాడు మనము లెట్ us ponder, మనం ఆలోచిద్దాం మన గురి అదే అయి ఉన్నదా? ఆమెన్. అండ్ హీ ఆల్సో సెడ్, పాల్ సెడ్, నేను ఇవన్నీ కూడా నా సొంత శక్తితో నేను చెయ్యను. హీ సెడ్, 9th verseలోనే రాస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ తెలుగులో రాసిందో నాకు తెలీదు.
హీబ్రూ 12. ఐ పొజెస్ ఆల్ దట్ అంటే క్రీస్తును నేను ఎదగాలంటే క్రీస్తు యొక్క విశ్వాసంలో ఆయన మీద నేను ఆధారపడుతూ నేను ముందుకు సాగుతానని చెప్తున్నారు. నా సొంత శక్తితో ఇవన్నీ నేను చేయలేను అని ఏం చెప్తున్నారు? లుక్ అంటూ జీసస్ హూ విల్ గివ్ యూ ద ఫెయిత్. ఆమేన్. ఆయనను చూసి ఆయన మంచితనము నేను చూస్తున్నప్పుడు నాలో ఒక విశ్వాసమును ఆయన పెడతారు. ఆ విశ్వాసమును నేను గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతాను. నా గొప్పతనము వలన కాదు అని ఆయన రాశారు. ఫిలిపియన్స్ 3. ఇట్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ చాప్టర్. మనందరం కూడా లెట్ us థింక్ అబౌట్ దిస్. మనం ఆలోచిద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ధర్మశాస్త్రమును బట్టి ఉన్న నీతిని బట్టి కాదు, కానీ క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. క్రీస్తు యందలి విశ్వాసమును బట్టి నీతి, ఆ నీతిని బట్టి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. ఆమేన్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఫెయిత్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ విల్ గెయిన్. అది నీ గొప్పతనము కాదు. వెన్ యూ సే హీబ్రూస్ 12:2 మళ్ళీ మీరు చదవండి. హీబ్రూస్ 12:2లో ఏమని రాస్తుందంటే, లుక్ అంటూ జీసస్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. హీఈస్ ది ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం యొక్క కర్త ఆయన అన్నారు. ఆ కర్త, ఆ విశ్వాసమును కర్త ఎలా చేస్తారు? ఆయన కర్త కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. ఆయన మంచితనమును, ఆయన గురించిన ఒప్పుకోలు మనము విడిచిపెట్టకూడదు. అవమానమును ఆయన తిరస్కరించి ముందుకి ఎట్టి విధంగా వెళ్ళగలిగారు అంటే ద జాయ్ వాజ్ దిస్. ఆనందం ఏంటి? ఆయనతో నేను ఏకముగా ఉంటాను. దట్ షుడ్ బీ అవర్ గోల్. ఆమేన్. దట్ ఈస్ అవర్ అప్వర్డ్ కాలింగ్. అది మన పై పిలుపుగా ఉంది. నాట్ ద తాత్కాలికమైనవి కాదండి. మన పిలుపు పై పిలుపు అయి ఉంది. మన 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 ఒప్పుకోలు పైనున్న వాటి గురించి మన ఒప్పుకోలు ఉంటాయి. ఆమేన్. లెట్ us చేంజ్ ద వే వీ థింక్. మన ఆలోచన విధానమును మనము మార్చుకుందాం. లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్ అండ్ వర్షిప్ ద లార్డ్. మనము దైవజన్ ప్రార్థించినప్పుడు మనము లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్.